ఒక భగవద్గీత శ్లోకంతో స్టార్ట్ పెట్టుకుందాం. శ్లోకంలో ఒక లైన్, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. అంటే అందరికీ తెలుసు, నాకు తెలిసి ఈ లైన్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. సో ప్రయత్నం అనేది మన చేతిలో ఉంటుంది, బట్ రిజల్ట్ అనేది చాలా ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఈరోజు ఇది ఎందుకు చెప్పుకోవచ్చు అంటే, మన ఏపీ తెలంగాణలో ఇప్పుడు ఎస్ఎస్సి రిజల్ట్స్ వచ్చినాయి, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినాయి, జేఈ మెయిన్స్ రిజల్ట్స్ వచ్చాయి, అండ్ నీట్ ఎగ్జామ్ రాసేసాను. నిన్న మొన్న నీట్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. సో స్టూడెంట్స్లో ఎట్లా అయిపోయింది అంటే, ఐఐటి ర్యాంక్ రాకపోతే నా లైఫ్ అయిపోయింది, లేదు నీట్లో సీట్ రాకపోతే ఇంకా అయిపోయింది, నేనేం చేయలేను, 10th తక్కువ మార్కులు వస్తే అయిపోయింది. తక్కువ మార్కులు అంటే మళ్ళీ ఫెయిల్ అవ్వడం కూడా కాదు, 600కి 580 రావాలి, 590, 595 రావాలి, అందరికీ అనే మార్కులు రావాలి. తక్కువ వస్తే ఇంకా అయిపోయింది, నా జీవితం మొత్తం అయిపోయింది. చుట్టాలందరూ ఏమనుకుంటారు, మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళకి 580 వచ్చినాయి, నాకు 550 వచ్చినాయి, కంపారిజన్స్. వానికి 520 వచ్చినప్పుడు నాకు 500 వచ్చినాయి. 500 అనేది కూడా మంచి మార్కులే, కాకపోతే అవతలానికి ఏమనుకో 520 వచ్చినాయి, నీకు 500 వచ్చినాయి. ఈ కంపారిజన్స్ అన్నీ ఉంటాయి. చదువుకోవడము, మార్క్స్ రావడము, ర్యాంక్స్, ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్. కాంపిటేటివ్ వరల్డ్, మార్క్స్ కావాలి, ర్యాంక్స్ కావాలి, బట్ అది ఎంతవరకు ఆలోచిస్తాము ప్రిపేర్ అయ్యేటప్పుడు? వాట్స్ ఇన్ యువర్ హ్యాండ్స్. మన చేతిలో ఏముంది? చదువుకోవాలి, రివైజ్ చేసుకోవాలి, మాక్ ఎగ్జామ్స్ రాస్తాము, మాక్ టెస్ట్ రాస్తాము, అనలైజ్ చేసుకుంటాము మనం ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాము అని, షార్ట్ కట్స్ నేర్చుకుంటాము. నీట్ అండ్ ఐఐటీలలో అయితే షార్ట్ కట్స్, టైం మేనేజ్మెంట్ నేర్చుకుంటాము, అన్నీ నేర్చుకుంటాము. ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎంతవరకు ప్రాక్టీస్ చేసినాము, ఎంతవరకు మన మిస్టేక్స్ మనం కవర్ చేసుకున్నాము అనేది మన చేతిలో ఉంటుంది తప్ప, ఎగ్జామ్ అయిపోయి ఒకసారి ఎగ్జామ్ అయిపోయింది అంటే ఇంకా దాని తర్వాత నువ్వు రిజల్ట్ని మార్చలేవు కదా. ఇప్పుడు రిజల్ట్ వచ్చే ముందు ఎగ్జామ్కి మధ్యలో గ్యాప్లో నువ్వు టెన్షన్ పడిపోయి నాకు రాకపోతే ఎట్లా, అలా చాలామంది సూసైడ్ కూడా చేసుకుంటున్నారు మధ్యలో. రిజల్ట్ రాకముందే నాకు రాదేమో, రాకపోతే ఎట్లా, వేరే వాళ్ళు ఏమంటారు, పేరెంట్స్ ఏమంటారు, అసలు పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వకపోతే ఏమవుతుందో అని. ఈ మధ్యనే జేఈ రిజల్ట్ రాకముందే, జేఈ మెయిన్స్ రిజల్ట్స్ రాకముందే ఇద్దరు సూసైడ్ చేసుకున్నారు. సో అది ఎంతవరకు కరెక్ట్? వాళ్ళ రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు సెలెక్ట్ అయి ఉన్నా కూడా వాళ్ళు చూసే ఇది కూడా లేదు వాళ్ళకి, వాళ్ళు ఆల్రెడీ సూసైడ్ చేసేసుకున్నారు. ఎక్కడ భయంతో? సొసైటీ మీద భయంతో, లేదు పేరెంట్స్ యాక్సెప్టెన్స్ భయంతో. ఇక్కడికి అంటే ఇంకా మార్క్స్ రాకపోతే లైఫ్ అయిపోయింది. ఇప్పుడైతే ఇప్పుడున్న జనరేషన్లో 10th మార్క్స్, ఇంటర్ మార్క్స్ అనేవి ఎక్కడి వరకు తీసుకుపోగలుగుతాయి అనేది అందరికీ తెలుసుకున్న జనరల్ నాలెడ్జ్. ఎందుకు ఐఐటీలో సీట్ వస్తే, ఐఐటీలో సీట్ వస్తే ఆబ్వియస్ మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి, అండ్ మంచి ప్యాకేజెస్ వస్తాయి, మంచి జాబ్స్ వస్తాయి. నీట్లో సీట్ వచ్చేస్తే గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తుంది, అండ్ మంచి డాక్టర్ అయిపోవచ్చు, మంచిగా సెటిల్ అయిపోవచ్చు. లేదు, రాకపోతే అయిపోయినట్టేనా? కాదు కదా. సో అక్కడికే లైఫ్ అయిపోయింది అనేది పెట్టుకొని ఎంతోమంది సూసైడ్ చేసుకుంటున్నారు, ఎంతోమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. పేరెంట్స్ కూడా ఎట్లా ఉన్నారంటే, మా ఇంటి పక్కనే ఒకరు ఉంటారు, వాళ్ళ పేరెంట్స్ ఏంటంటే చాలా కేర్ తీసుకుంటారు. ఇద్దరు అమ్మాయిలు ఉంటారు, ఇద్దరు అమ్మాయిల పైన చాలా కేర్ తీసుకుంటారు. ఎట్లా అంటే వాళ్ళు బెస్ట్ కాలేజ్ చూస్ చేసుకున్నారు ఇంటర్మీడియట్కి, అండ్ బెస్ట్ కోర్స్, వాళ్ళ లెక్చరర్స్తో మాట్లాడి, వాళ్ళ స్టూడెంట్స్తో మాట్లాడి, అల్యూమినీతో మాట్లాడి, పాత స్టూడెంట్స్తో మాట్లాడి సెలెక్ట్ చేసుకున్నారు. అంటే ఓవర్ కేర్. వాళ్ళ ఫ్యామిలీలో 3 ఐఐటి గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, అండ్ 2 ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఉన్నారు, 3 డాక్టర్స్ ఉన్నారు వాళ్ళ కజిన్స్లో, అమ్మాయిల కజిన్స్లో. సో నేను ఎవ్రీడే పక్క నుండి వినేది ఏంటిదంటే, ఆ అక్క డాక్టర్ చేస్తుంది, ఆ అక్క ఐఐటి నుండి పాస్ అవుట్ అయిపోయింది, ఆ అక్కకి 25 lakhs ప్యాకేజ్ వచ్చింది. సో సరే, ఇన్స్పిరేషన్ కోసం చెప్తున్నారు ఇట్లా ఉంది అంటే అది ఫైన్, బట్ అది ఎక్కడి వరకు పోతుంది అంటే, వాళ్ళకి వచ్చింది నీకెందుకు రావద్దు, వాళ్ళకి వచ్చింది కాబట్టి నీకు కూడా రావాలి. అది పేరెంట్స్ సైడ్ నుండి ఇది ఆలోచించాలి, అండ్ స్టూడెంట్స్ సైడ్ నుండి ఏం ఆలోచించాలంటే, నువ్వు ఎంతవరకు ప్రిపేర్ అయినావు, అండ్ నీకు వస్తుంది అంటే నువ్వు ఎంతవరకు ప్రిపేర్ అయితే వస్తుంది. లేదు, రాలేదు, నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఆప్షన్స్ ఏమున్నాయి అవి చూసుకోవాలి తప్ప, లేదు భయపడిపోయి ముందే ఆపేసుకొని ఇంకా నాకు రాదు అని ఫిక్స్ అయిపోయి స్టూడెంట్స్ కూడా ఉండదు, పేరెంట్స్ కూడా లేదు నీకెందుకు రాదు, వానికి వచ్చినప్పుడు నీకెందుకు రాదు, వాడికి ఐఐటీలో సీట్ వచ్చింది నీకెందుకు రాదు అనేది కూడా ఉండదు. సో మనం ఇది ఎక్కడి వరకు తీసుకుపోతున్నాము అంటే, ఇంకా ఐఐటీలో సీట్ రాకపోతే, లేదు క్యాంపస్లో ప్లేస్మెంట్ రాకపోతే, లేదు జాబ్ రాకపోతే నీ లైఫ్ అయిపోయింది అని. కానీ ఇప్పుడు ట్రెండ్ ఎక్కడుంది, మనం ఇంకా ఎక్కడున్నాం అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఏదో సోషల్ మీడియాలోనే రీల్స్ అవి పెట్టేసి సంపాదిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు, కాకపోతే అట్లని చదువుకోవద్దని కూడా చెప్పలేము. ఎందుకు అంటే ఇంతకుముందే చెప్పిన, ఐఐటీలో ప్లేస్ అయితే
ఆబ్వియస్లీ బెటర్ ఆపర్చునిటీస్ అండ్ బెటర్ ప్లేస్మెంట్స్ ఉంటాయి. బట్ ఎంతమందికి వస్తుంది, ఎన్ని సీట్స్ ఉన్నాయి, అక్కడ వరకు రెస్ట్రిక్ట్ అయిపోతే బాగుంటుందని నా ఉద్దేశం. ఇప్పుడు ఫస్ట్ భగవద్గీత శ్లోకం ఎందుకు చెప్పిన అంటే, అర్జునుడు కూడా ఈజ్ కేపబుల్, అంటే ఏమైనా చేయగలుగుతాడు, ఎవరినైనా ఓడించగలుగుతాడు. ఎంత ఎన్ని వెపన్స్ ఉన్నాయి ఆయన దగ్గర అంటే, ఇంకా అప్పటికి ఎవరి దగ్గర అన్ని వెపన్స్ లేవు. కాకపోతే ఎక్కడ పోయి ఆగిపోయాడు, అక్కడ చుట్టాలు వీళ్ళని నేను చంపాలా వద్దా, వీళ్ళని చూసి ఇంత పెద్ద పెద్ద వాళ్ళని చూసి భయపడుతున్నా నేను, వాళ్ళందరూ అంత పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, నేను ఎట్లా గెలవాలి, అక్కడ ఆగిపోయాడు. అక్కడ కృష్ణుడి ఇంటర్వెన్షన్ ఎందుకు అవసరమైంది, ఆయనకున్న భయం పోగొట్టడానికి, ఆయనకు స్ట్రెంత్ లేక కాదు. పేరెంట్స్ కూడా ఎంతవరకు వెళ్తారు అంటే వాళ్ళకున్న భయం పోగొట్టండి, కాకపోతే ఎక్కువ ప్రేమతోని వాళ్ళపైన ప్రెషర్ తీసుకురాకండి. ఇద్దరికి రిక్వెస్ట్, స్టూడెంట్స్కి పేరెంట్స్కి ఇద్దరికి రిక్వెస్ట్ ఏంటిది అంటే, ట్రై చేయండి, వస్తే అందరూ హ్యాపీ, రాకపోతే ఆల్టర్నేటివ్స్ చూసుకోండి, అంతేగాని ఎక్స్ట్రీమ్ స్టెప్స్ ఎవరు తీసుకోకండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్.